ఇవాళ మీరు కుర్చీ తాత మీద కేసు పెట్టారు కదా, అది ఎందుకని రీజన్ తెలుసుకోవచ్చా? ఆయన నన్ను బాగా బ్లేమ్ చేస్తుండండి, బాగా అబ్యూసివ్ వీడియోస్ చేస్తుండ్రు. నీ కాలు ఎరగొడతా, చెయ్యి ఎరగొడతా, నేను మర్డర్ చేస్తా, నేను హైదరాబాద్లో అడుగు పెట్టకుండా చేస్తా అని పిచ్చి పిచ్చిగా వీడియోస్ చేస్తుండ్రు. అవన్నీ మా ఫ్యామిలీ మెంబర్స్కి వెళ్తున్నాయి, నాకు వెళ్తున్నాయి. సో నాకు మనశ్శాంతి లేకుండా చేస్తుండ్రు. నా పిల్లలు ఇంకోరు ముగ్గురు కొడుకులు ఏంది నువ్వు తీసాడు ఇంకా మిగిలిందా లక్షలు లక్షలు సంపాదించడం నాతో. గతంలో నా ఇంటి చుట్టూ 3 నెలలు తిరిగాడు. నా ద్వారా చాలా లబ్ధి పొందాడు. ఆయన్ని గుంటూరు కారం టీంకి దగ్గర తీసుకెళ్ళి ఎస్ఎస్ తమన్ గారికి పరిచయం చేశాను. అప్పుడు ఆయన డైలాగ్ తీసుకొని ఆయన డబ్బులు కూడా హెల్ప్ చేశారు, 20,000 రూపాయలు. అలాగే ఒక షార్ట్ ఫిలిం కూడా తీపించాను. అది అలాగే చాలా ఇంటర్వ్యూస్, షూట్లు అన్నీ చేయించిన. 50-60,000 సంపాదించుకున్నాడు ఒక 10 రోజుల్లోనే. 33,000 అలా ఆవిడకి తీసుకెళ్ళి ఇచ్చిన, మిగతా డబ్బులని ఈయన ఖర్చు పెట్టుకున్నాడు. నా వల్ల ఇంత లబ్ధి పొందిన వ్యక్తి ఆయన మీద నేను లక్షలు సంపాదిస్తున్నాను అంటుండే. లక్షలు ఎలా సంపాదిస్తాను? ఆయన ఏమైనా రాజమౌళి సినిమాలు యాక్ట్ చేశాడా, సుకుమార్ సినిమాలు యాక్ట్ చేశాడా, ప్రభాస్ గారి సినిమాలు చేశాడా, అల్లు అర్జున్ గారి సినిమాలు చేశాడా? ఏం చేశాడు? అవన్నీ ఏం చేశాడని నేను సంపాదిస్తాను లక్షలు లక్షలు అంటే ఆయన తల మీద రూపాయి పెడితే ₹10 కొనరు ఎవరు. యాక్చువల్గా ఆయన ఒక టీబీ పేషెంట్. ఆయన పక్కన నిలబడడానికి జనాలు భయపడతారు. బిచ్చగాడు, ఆర్టీసీ బస్సులో అడుగు తినేటోడు, పబ్లిక్ పార్కుల్లో పండుకునేటోడు. ఒక తండ్రిగా ఆదరించి రూమ్కి తీసుకొచ్చి ఆయనకి మాతో పాటు మా టీంతో షూటింగ్స్ అన్ని ఇప్పించి నేను ఎంత హెల్ప్ చేస్తే నన్ను బ్లేమ్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన మహేష్ బాబు దగ్గరికి తీసుకెళ్ళాలంట, ఎందుకు ఇల్లు ఇప్పియాలంట. ఎందుకంటే మహేష్ బాబు అట 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు ఈయన డైలాగ్ పెట్టి సంపాదించుకుంటాట. ఆయన ఎందుకు ఇస్తారు ఈయనకి? కుర్చీ తాతకి ₹1,00,000 తమన్ గారు ఇచ్చారని చెప్పారు కదా, అది ఎంతవరకు వాస్తవం? అది మీరు 20,000 చెప్తున్నారు. 20,000 ఎందుకంటే తీసుకెళ్ళింది నేనే కదా, నాకే తెలుస్తుంది. తమన్ గారు ఇచ్చింది 20,000 రూపాయలండి. ఎర్రబల్లపు కవర్, వైట్ కవర్లో పెట్టించారు. అదంతా ఆయన 5,000 అంటుండు, 10,000 అంటుండు, లక్షలు అంటుండు. లక్ష దేనికి ఇస్తారు? బాహుబలి పార్ట్ 1, పార్ట్ 2 మగధీర, కట్టప్ప లాంటి సినిమాలు తీసిండే. ఆయన వీడియోలో ఏం చెప్తున్నాడు అంటే ఆయన్ని మీరు వాడుకొని వదిలేశారు అంటున్నారు. ఆయన దగ్గర డబ్బులు తీసుకొని ఏం వాడుకున్నారు? ఇక్కడ ఉండే పైసలు 100 కోట్ల ఆధిపత్య, లేక పార్కుల్లో పండుకుని సంపాదించిన కోట్లు ఉన్నాయి. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? తాగితే ఒక రాగా మాట్లాడుతున్నాడు. ఆయన మా ఇంట్లో పెట్టుకుని అన్నం పెట్టి సత్య రూమ్ లో ఉంచుకుని ఆయన ఫుడ్ బట్టలు, నేను 2 జతల బట్టలు ఇప్పించాను. కావాలంటే కాలపర్షన్ అడుగు వెళ్ళి 2 జతల బట్టలు ఇప్పించాను. ఆయన కోటర్ కూడా ఇప్పించిన, సిగరెట్లు ఇప్పించిన. ఆయన తాగినప్పుడు కొంచెం పిచ్చి పిచ్చిగా మారుతారండి. మీరు కూడా అట్లా తీసుకుని నమ్మేస్తే ఎలా చెప్పండి? అలా ఏముండదు. వాళ్ళ ఫ్యామిలీకి మీరు డబ్బులు ఇవ్వలేదని అంటున్నారు, ఎంతవరకు వాస్తవం అది? అలా ఆవిడ నేనే వెళ్ళి 33,000 ఇచ్చాను. నా దగ్గర కూడా లిస్ట్ ఉంది. సో ఇంకేం హెల్ప్ చేస్తారు అతనికి? కావాలంటే వాళ్ళ ఆవిడని అడుగు. వాళ్ళ ఆవిడ దగ్గర ఇప్పటి వరకు ఆమెకు 30 ఇంట్లోకి డబ్బులు ఇస్తాను చెప్తా అంటే వాళ్ళ ఆవిడ డబ్బులు ఏంటంటే వాళ్ళ ఆవిడనే చెప్పింది. ఒక రోజు చెప్పింది కదా, అసలు డబ్బులే ఇవ్వదు, ఆల్రెడీ మా ఇంట్లో వస్తాడు, 1,000 రూపాయలు ఇస్తాడు, మళ్ళీ సాయంత్రం కానీ మళ్ళీ 500 ఈయన అడుగుతాడంట. ఆయన డబ్బులు ఇయ్యడు ఇంట్లో, అన్ని అప్పుడు మందమే చెప్తారు. అప్పుడు అంటే మహేష్ బాబు సినిమా మొత్తం డబ్బులు ఆయన మీదే వచ్చాయంటున్నారు, అది ఎంతవరకు నిజం? పెద్ద మహేష్ బాబు డైలాగ్ పెట్టిన సినిమా ఫ్లాప్ అయింది. అదేనండి, ఆయన నా మీద అబ్యూసివ్ వీడియోస్ చేయడం వల్ల కంప్లైంట్ ఇచ్చాము. నేను స్వాతి నాయుడు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులకు ఏం స్టేట్మెంట్ ఇచ్చారో ఓపెన్ చేయించారు. అంటే ఇన్ని రోజులు మీరు కలిసే ఉన్నారు కదా. బాహుబలి 2 అనుకున్నది చిన్న డైలాగ్ కోసం అంత ఫేమస్ అయినా కానీ బేర్ చేస్తున్నాడు. తానమే చేయడు, ఈ రూమ్ లో తీసుకొచ్చి ఫుడ్ పెడతాడు, అది పెడతాడు, పాపమని భరిస్తాడు. అట్లా చెప్పడం కరెక్ట్ కాదు. స్టేట్మెంట్ ఈవెంట్ 1,000 రూపాయలు ఇచ్చాడు అనుకో, 2,000 తెంగినని చెప్తాడు. అది ఎంతవరకు కరెక్ట్? ప్రేమతో 1,000 రూపాయలు ఇస్తారు అనుకో, 1,000 రూపాయలు ఇస్తే ఒక దాని వైజాగ్ బతకలేను, ఆయన నా దేవుడు, నా గాడ్ ఫాదర్. దాకా మీరే కదా అతని షెల్టర్ ఇచ్చి ఫుడ్ పెట్టారు. సో అది దాని గురించి చెప్పండి. పోలీసులు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ మీకు వీడియో పెడతానండి. ఏమన్నాడంటే, నాకు యూట్యూబర్స్ అందరూ క్వార్టర్ తాగించి ఇట్లా మాట్లాడిస్తుండు అని చెప్తున్నాడు. యూట్యూబర్స్ మీద బ్లేమ్ చేస్తుంటారు. ఎంతవరకు కరెక్ట్? ప్రాబ్లం ఏంటి ఇప్పుడు మీతోటి? ఆయన ప్రాబ్లం ఏంటంటే, ఆయన నేను మహేష్ బాబు గారి ఇంటికి తీసుకెళ్లాలంట, ఒక ఇల్లు ఇప్పియాలంట. ఇప్పుడు ఆయనతో పాటు కొన్నారు, ఈయన జర్నీ చేశాడు, ఈయనతో వీళ్ళకి కూడా మాట్లాడాను. అంతా నాకైనా మీకు వీడియో కూడా పంపిస్తాను.